రండి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 5వ విషయాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. ఇప్పటికి ఎన్ని విషయాలు చూసాం? 4. మొదటి మాట ఏంటి? అన్నిటిలో నుండి విడుదల ఇస్తున్నాడు. అన్ని పరిస్థితుల నుంచి విజయవంతమైన కార్యం అన్ని పరిస్థితుల్లో జరిగించి విడుదల ఇస్తున్నాడు. 2, నలుదిక్కులో ఉన్న శత్రువుల మధ్యలో విజయవంతమైన కార్యం జరిగించి ఏం చేస్తున్నాడు? నెమ్మదినిస్తున్నాడు. 3, అన్ని జనులను వెళ్ళగొట్టి మన పితరులను నాటుతున్నాడు, మనల్ని నాటాడు. 4, అన్ని జనులందరినీ చెదరగొట్టి ఎల్లగొట్టేసి నిర్మూలన చేసి వారిని చెదరగొట్టి ఎల్లగొట్టం కాదు, నిర్మూలన చేసి అరుణ్ కూర్చో ఏం చేస్తున్నాడు? వ్యాపింప చేస్తున్నాడు. ఇక 5వదిగా ఏం చేస్తున్నాడండి? 5వ మాట చూసినట్టయితే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం రాయబడుతూ వచ్చింది. వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను, వారి నీ పైన విజయం. అంటే విజయం లేదేక. ఎవరికి లేదు విజయం? ఎవరికి? దేవుని ప్రజలతో యుద్ధం చేసే వారికి విజయం లేదు. మరి ఎవరికి విజయం ఉంది? దేవుని ప్రజలకి. దేవుని ప్రజలకు విజయం ఉంది, దేవుని ప్రజలతో యుద్ధం చేసేవారికి విజయం లేదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, నీతో యుద్ధం చేసేవారితో ఆయన యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇస్తున్నాడు. గత సంవత్సరం హెబ్రోను వాగ్దానం ఏంటి తెలుసా? యుద్ధం యెహోవాదే. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి తెలుసా? ఒక 2 రోజులు 3 రోజులు హెబ్రోన్ నుండి వచ్చా. హెబ్రోన్ నుండి పిలుపు వచ్చింది, కంపల్సరీ హెబ్రోన్కి రావాలని వెళ్ళా. పాపం బర్త్డే మీటింగ్లు కూడా పోయినాయి. 2 బర్త్డే మీటింగ్లు ఆశతో అనుకున్నా. మ్యారేజ్ కూడా క్యాన్సిల్ చేసుకుని బర్త్డే మీటింగ్లు ఉండాలని ఉండా. చివరికి హెబ్రోన్ పిలుపు వచ్చింది. కంపల్సరీ పెద్దలు పిలిస్తే వెళ్ళాల్సిందే. వెళ్ళాం. మమ్మల్ని పంపించిన పెద్దలు పిలిచినప్పుడు వెళ్ళాల్సిందే. వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు వెళ్ళినా హెబ్రోన్లోకి వెళ్తుందోనే మాకు బట్టబట్ట ప్రార్థన చేసుకుంటా. ఫస్ట్ వెళ్తుందోనే ప్రార్థన చేసుకుంటా. ప్రభా 5 నెలలు హెబ్రోన్లోకి వెళ్ళి 5 నెలల తర్వాత హెబ్రోన్లోకి వచ్చే ప్రభాని కొన్ని శత్రు కార్యాలను బట్టి వెళ్ళలేకపోయాం. వెళ్ళి చూసి ప్రార్థన చేసుకుని సంవత్సరం సంఘానికి ఏం వాగ్దానం ఇచ్చే ప్రభు అని చదివితే దాంట్లో చివరిలో కూడా యుద్ధం దేవునిది అని రాయబడుతూ వచ్చింది. గత సంవత్సరం యుద్ధం యెహోవాదే, ఈ సంవత్సరం కూడా యుద్ధం దేవునిది అని అంట ద్వితీయోపదేశ కాండంలో రాయబడుతూ వచ్చింది. ఆశ్చర్యపోయి ఏంటి ప్రభా, గత సంవత్సరం యుద్ధం ఉంది, ఈ సంవత్సరం కూడా యుద్ధమేనా? యుద్ధం యెహోవాది అంటే యుద్ధాలు జరుగుతాయి అని అర్థం. యుద్ధం యెహోవాది అంటే యుద్ధాలు జరుగుతాయి అని అర్థం. అయితే ఎందుకు చెబుతున్నానంటే దేవుడు మన పక్షాన ఉంటే గొప్ప యుద్ధం చేస్తాడు. మనం యుద్ధం ఖచ్చితంగా మనకు యుద్ధాలు వస్తాయి, కానీ ఆ యుద్ధంలో యుద్ధం చేసేది ఎవరు? దేవుడే. ఏమంటున్నాడు? నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నాను, వారు నీ పైన జయము పొందజాలరు. అంటే అర్థం ఏంటి? విజయం అన్నది ఇక శత్రువులకు లేదు. ఇక్కడ శత్రుడు ఎంతమంది దేవుని ప్రజల మీదకి వచ్చినా విజయం అన్నది లేదు. ఎందుకు లేదు? దేవుడు నీకు విజయాన్ని ఇస్తున్నాడు కాబట్టి, నీ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు. 5వ మాట, నీతో యుద్ధం చేయాలనుకున్న వారితో ఆయన యుద్ధం చేసి నిన్ను తప్పిస్తున్నాడు. నీతో యుద్ధం చేయాలనుకున్న వారితో ఆయన యుద్ధం చేసి నిన్ను తప్పిస్తున్నాడు. సరే, ఆయన నీతో యుద్ధం చేసే వారితో యుద్ధం చేసి నేను తప్పిస్తున్నాడంటే నీ పక్షాన, అంటే నీతో యుద్ధం చేసే వారితో ఆయన యుద్ధం చేసి నేను తప్పిస్తున్నాడంటే ఆయన మన పక్షాన యుద్ధం చేసేటట్టు మనం జీవించాలి. ఏదో దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తున్నాడంటే శత్రువుల మీద యుద్ధం చేస్తున్నాడు అనుకోవడం కాదు. ఆయన మన పక్షాన యుద్ధం చేయడానికి కావాల్సిన క్రైస్తవ జీవితం మనకు ఉండాలి. అలాంటి క్రైస్తవ జీవితంతో మనలో పాల్గొనాలి. అప్పుడు దేవుడి పక్షాన యుద్ధం చేస్తాడు. అలా పాల్గొనలేనప్పుడు దేవుడి పక్షాన యుద్ధము జరిగించడు. కాబట్టి ఇది 5వ మాట. ఏంటి 5వ మాట? ఏంటంటే దేవుడు నీ పక్షాన్ని ఏం చేస్తున్నాడు? యుద్ధం. అంటే శత్రువులతో యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇస్తున్నాడు. నీకేం చేస్తున్నాడు? విజయాన్ని ఇస్తున్నాడు. ఏ శత్రువులైతే నీతో యుద్ధం చేయడానికి వస్తున్నారో వారితో దేవుడు యుద్ధం చేస్తున్నాడంటే దేవుని యొక్క శూర కార్యములు వారి ఎడల జరిగించి నీకు విజయాన్ని ఇస్తున్నాడు. ఈరోజు ఆ విజయాన్ని నువ్వు పొందుకోవాలి, విడిచిపెట్టకూడదు. ఆ విజయాన్ని ఏం చేయాలా? పొందుకోవాలి. ఆ విజయాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలా? మనం ఎక్కడ అపజయ పాలు అవుతున్నామో, అపజయ పాలు అవడానికి కారణాలు ఏంటో వాటిని మనం బల దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. ఇది ఎన్నో మాట అండి? 5. 6వ విషయాన్ని చూద్దారండి. టైం కూడా 1 వస్తుంది. 6వ విషయాన్ని రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నది ప్రియులారా. 6వ మాటని మనం చూద్దాం. 6వదిగా చూడగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే
కీర్తనల గ్రంథము 74వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 3వ వచనం. బైబిల్ 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 బైబిల్లో నుండి చదవాలి, సెల్ ఫోన్లో నుండి కాదు. ఎవరైనా సరే శత్రువులు ఆయన దించానా, కింద దించండి. ఆయన సండే స్కూల్ ఉందిగా, పంపించండి సండే స్కూల్కి ఆయన పోమా. కాబట్టి కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 3వ వచనం. శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు, నిత్యము పాడేయుండు చోట్లను విజయము చేయుము అని అడుగుతున్నారు భక్తుడు. ఎవరు? ఆసాప్ అనే కీర్తన రాసినటువంటి వ్యక్తి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? శత్రువులు పరిశుద్ధ స్థలమును సమస్తమును ఏం చేశారు? అదే జరుగుతుంది. ఏం చేశారండి? పరిశుద్ధ స్థలాన్ని పాడు చేసేసారండి. ఈ పాడు చేసిన మాట కొత్త నిబంధనలు ఇంకో చోట ఉంది. ఇదే వచ్చిన అక్కడ రాయబడుతూ వచ్చింది. ఎక్కడ? ఇక ఎతకొద్దు లెక్క అది తెలియదులే, నేను చెబుతా. ఎక్కడ? యేసు ప్రభువారు దేవాలయంలో ప్రవేశించినప్పుడు క్రయ విక్రయం చేసిన వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు? నా తండ్రిలు సమస్త జనులు ప్రార్థనా మందిరం అనబడును, మీరు దానిని దొంగలకోగా చేశారు. అంటే అర్థం ఏంటి? వచ్చాడా? చిన్న మార్కు రాలేదుగా. కాబట్టి దొంగలకోగా చేశాడని రాయబడుతుంది. అంటే అర్థం ఏంటి? శత్రువుల్లాగా చొరబడి పరిశుద్ధ స్థలమైన దేవుని మందిరాన్ని పాడు చేసేసారంట. ఏం చేస్తూ వచ్చారండి? దేవుని మందిరం పాడు చేశారు, పూర్తిగా పాడు చేసేసారు. ఇప్పుడు దేవుని మందిరం పాడైపోయిన దాని గురించి ఏం రాస్తున్నాడు ఆసాపు? ఏమంటున్నాడంటే, అయ్యా నిత్యము పాడైనట్లు చోట్లకు విజయం ఇవ్వమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఏదైతే దేవుని పరిశుద్ధ స్థలం నాశనం అయిపోయిందో ఆ పరిశుద్ధ స్థలాన్ని తిరిగి బాగు చేయ ప్రభు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ విజయవంతమైన కార్యం జరిగిస్తున్నాడండి? చెప్పాలి. ఎక్కడ? పరిశుద్ధ స్థలంలో, పాడైపోయిన పరిశుద్ధ స్థలంలో దేవుడు విజయవంతమైన కార్యం జరిగించి దాన్ని మరలా బాగు చేస్తున్నాడు. అదే విజయవంతమైన కార్యం, అదే విజయం. శత్రువులు పాడు చేసేసారంట దేవుని మందిరాన్ని. ఎవరు? దేవుని మందిరాన్ని పాడు చేసేవారు ఎవరు? శత్రువులే. ఇంకో మాట ఉంది, ఎవడైనాను దేవుని ఇంటిని పాడు చేసిన దేవుడు వాడు పాడు చేయాలంటాం. అసలు దేవుని ఇంటిని పాడు చేసింది ఎవడు? ఎవడైనాను అంటున్నావు. ఆ ఎవడో అని మనం ప్రార్థన అనుకుంటాం. ఆ ఎవడంటే ఇక్కడ చెబుతున్నాడు. ఎవరు? శత్రువు. దేవుని పరిశుద్ధ స్థలాన్ని పాడు చేసిన శత్రువులు ఏం జరుగుతుందండి? నిత్యము పాడైనట్లు చేయడానికి ప్రయత్నించారు వాళ్ళు. కాబట్టి దేవుని మందిరం నిత్యం పాడైపోయినట్టు ఉండుకోకుండా, దేవా నీ మందిరం పాడైపోయినట్టు ఉండుకోకుండా విజయవంతమైన కంటే సూరకార్యం జరిగించి నీ మందిరంలోనే పాడైపోయిన పరిశుద్ధ మందిరాన్ని తిరిగి బాగు చేయ ప్రభు అని ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తున్నారు. పాడైపోయిన దేవుని యొక్క పరిశుద్ధ మందిరాన్ని తిరిగి, అంటే పాడైపోయిందంటే నాశనం చేసేసారు. నాశనం చేయబడింది పాడైపోయిన పరిశుద్ధ మందిరాన్ని తిరిగి కట్టడానికి ఆయన తన స్వరక్తాన్ని కార్చాడు. అందుకంటాడు 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుందండి? ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుందంట. అంటే పాడైపోయినటువంటి స్థలం దేవుని మందిరం ఎవరు? నేను క్వశ్చన్ అడగాలి ఎవరినైనా, అది నాకు కూడా వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. అసలు దేవుని మందిరం ఎక్కడ ఉంది చెప్పండి? దేవుని మందిరం ఎక్కడుంది? ఈరోజు క్వశ్చన్లు ఎక్కువైనాయి, ఆన్సర్స్ తక్కువైనాయి. దేవుని మందిరం ఎక్కడుంది? బాగా చెప్పావు, కరెక్ట్గా చెప్పావు. నీకు 100కి 100 పలువు. 100 రోజులు సంవత్సరాలు ఆయుష్ కాదు కానీ నేను చెప్పేది, నీకు దేవుడు బహుమానం ఇవ్వనుగా. మన దేహం దేవుని ఆలయం, మంచిదే. ఇప్పుడు చాలామంది జీవితాల్లో జరిగేది ఏంటంటే, నాకు రీసెంట్గా కొన్ని విషయాలు మాట్లాడుకుంటే కొన్ని సత్యాలు బయటపడుతూ వచ్చింది. మనం ఏం చేస్తాం? ఎక్కువ శాతం ఉపవాసం అంటాం. ఎన్ని రోజులు చేస్తాం ఉపవాసం? 3 రోజులు సగం పూటే చేసాం. అది ఒక లిమిట్ ప్రకారం ఉంటుంది. కొంతమంది ఉపవాస ప్రార్థనలు అంటాం, ఎంతవరకు ఎప్పుడు వరకు చేస్తామో తెలియదు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు, ఎందుకు చేస్తామో తెలియదు. చేసి ఏమంటాం తెలుసా? ఈ ఉపవాస ప్రార్థన చేసిన కాడి నుంచి గ్యాస్ ట్రబుల్ వచ్చింది, ఈ ఉపవాస ప్రార్థన చేసిన కాడి నుంచి షుగర్ ఎక్కువైంది, షుగర్ వచ్చింది, ఈ ఉపవాస ప్రార్థన చేసిన కాడి నుంచే రక్తపోటు వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటాం.
అవునా? ఒక మాట చెబితే ఇది సత్యం గుర్తుపెట్టుకోండి. మీ దేహం ఏంటి? దేవం. అంటే ఆ దేహానికి మనం ఆ ఆలయానికి మనం ఏం చేయాలా? ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మంచిగా కాపాడుకుంటూ ఉండాలి. ఆ దేహాన్ని మనం పాడు చేసుకుంటే ఏమైంది? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసిన వాడు పాడైపోవడం కాదు, దేవుడు వాడు పాడు చేస్తాడని చెప్పాలక్క. వాడు పాడైపోతాడు కాదు. ఏమైంది? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసిన దేవుడు వాడు పాడు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంది ఎవరు? మనం. అదేంటి? మన దేహము. దేహంలో ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంది ఎవరు? మనమే. మరి మన జీవితాన్ని మన శరీరం అనారోగ్యం పాలవుతుంది కారణం ఏంటి? మనమే. దేవుని ఆలయం మన దేహం. ఈ దేహాన్ని మనం అనేక విధానాలు బట్టి, అనేక అలవాట్లు, అనేక పద్ధతులు బట్టి పాడు చేసుకుంటున్నాం. దేవుడు మనల్ని పాడు చేస్తున్నాడు, అంతే, ఏమి లేదు. ఎందుకంటే మన సర్వ రోగాలు ఈరోజు నేను దేవుని కృపను బట్టి, ఇప్పటివరకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి సంపూర్ణమైన ఆరోగ్యంతో వాక్యం చెబుతున్నాం. రాత్రి మేము పడుకునేసరికి ఎబ్రోన్లో 3 అయింది. ఉదయాన్నే 5 గంటలు లేచి మళ్ళా రెడీ అయిపోయి త్వరగా సిద్ధమయ్యి బస్సు ఎక్కి వచ్చి ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ ఎమ్మటి ఇటు వచ్చేసా. నిద్ర లేదు. వాకింగ్ చేయబడి నిద్ర వచ్చేదేమో అనుకున్నా, కళ్ళు తిరుగుతాయేమనుకున్నా, పడిపోతానేమో అనుకున్నా. ఇప్పటి వరకు అయితే పడలేదు, తర్వాత పడతానేమో లేదు తెలియదు. ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే దేహం ఇంపార్టెంట్. కానీ ప్రియులారు, ఇక్కడ చెప్పబడే మాట ఏంటంటే మన జీవితంలో, మన విశ్వాస క్రైస్తవ జీవితంలో మన దేహాన్ని మనం ఎలా ఉంచుకోవాలా? పరిశుద్ధంగా ఉంచుకోవాలి, నాశనం చేసుకోవాలి. దాన్ని నాశనం చేసుకుంటే ఏమైంది? దేవుని ఆలయం ఇది. దీన్ని మనం అశ్రద్ధ చేసినా, దీన్ని మనం పాడు చేసుకున్నా, దీన్ని మనం నాశనం చేసుకున్నా నాశనం అయిపోయేది ఎవరు? ఎవరైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుని ఆలయం అంటే మొత్తం మందిరమే గోడలతోనూ చెక్కలతో నిర్మాణం చేసింది కాదండి. మన దేహమే దేవుని ఆలయం. దీన్ని కరెక్ట్ అయిన విధానంలో పోషణ మనం పెట్టుకోకుండా, తినాల్సిన టైంలో తినకోకుండా, తాగాల్సిన టైం తాగాల్సిన టైం అంటే ముందు కాదండి. మంచినీళ్ళు కానీ ఇవి తాగాల్సిన టైం తాకోకుండా ఉన్నాం అనుకో, ఎక్కువ వాటర్ తాగకపోతే ఏమైంది? డిహైడ్రేషన్ అయిపోయింది. బాడీ ఏమైంది? కష్టమైపోయింది. బాడీలో వాటర్ లేకపోతే మానవుడి కష్టం. ఆహారం టైంలో తినకపోయినా కష్టమే. అంటే మన దేవుని ఆలయం మన దేహం. దీన్ని టయానికి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నేను టయానికి చూసుకున్నా, ఒకప్పుడు పాడు చేసుకున్నా, టైం టు టైం. ఎందుకంటే ఇది దేవుని ఆలయం, జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకంటాడు కదా, అనేక మంది పరిశుద్ధ స్థలమును నాశనం చేశారు. దేవుని ఆలయం ఏం చేశారు? పాడు చేసేసారు. ఇప్పుడు ఏమంటాడు? పాడైపోయిన దేవుని ఆలయం దగ్గర విజయం రావాలి. అంటే పాడైపోయిన మన అనారోగ్యాల దగ్గర ఏం కావాలా? విజయం రావాలి. ఏంటా విజయం? ఆరోగ్యం. నడునొప్పి ఉండి కుర్చీలో కూర్చున్నామా? అది బావాలి. మోకాళ్ళ నొప్పులు ఉండి కింద కాళ్ళు దాపుకుంటున్నామా? అవి బావాలి. ఇవన్నీ అసలు మనకున్న రోగాలన్నీ పోవాలంటే మనం ఏం చేయాలా? మనలో ఒక విజయవంతమైన కార్యం జరగాలి. మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి. ప్రభువా, నేను నీ ఆలయమును పాడు చేశా, నాశనం చేసుకున్నా అని తప్పులు ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనలో ఒక కార్యం అంటే విజయవంతమైన కార్యం జరిగించి మన పక్షాన్ని ఏం చేస్తాడు? దేవుడు పాడైపోయిన వాటన్నిటిని కూడా తిరిగి మరలా కడతాడు. ఎలా? తన రక్తము ద్వారా కట్టుకుంటూ వస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధ స్థలమేగా అపవిత్రమైంది. పరిశుద్ధ స్థలం అపవిత్రమైనప్పుడు అపవిత్రమైన స్థలాన్ని పరిశుద్ధపరిచేది ఏంటి? ప్రభు రక్తమే. అంటే తిరిగి బాగు కట్టుకుంటూ వస్తున్నాడు. ప్రియుడా, నా జీవితంలో గొప్ప విజయవంతమైన కార్యం జరగాలంటే ఏవైతే మన దేహము కానీ మనం కానీ పాడు చేసుకుంటూ వచ్చామో వాటిని తిరిగి కట్టుకోవాలి. అక్కడ విజయవంతమైన కార్యం దేవుడు జరిగించాలి. దేవుడు జరిగిస్తున్నాడు. పాడైపోయిన ప్రాంతాల్లో విజయవంతమైన కార్యం జరిగించి ఏం చేస్తున్నాడు? తిరిగి దాన్ని మరలా కడుతున్నాడు. ఆ కట్టబడిన అనుభవంలోకి మనం రావాలి. ఎన్నో మాట ఇది? 6. మొదటిది ఏంటి చెప్పండి? మొదటి మాట ఏంటి? అన్ని పరిస్థితుల్లో విజయాన్ని ఇస్తున్నాడు, విడుదల ఇచ్చేస్తున్నాడు వాటి నుండి. 2, అన్ని పరిస్థితులు. తర్వాత నలుదిక్కులో శత్రువులు ఉన్నప్పటికీ వాటిని వెళ్ళగొట్టి నెమ్మదినిస్తున్నాడు. 3, అన్ని జనులు వెళ్ళగొట్టేసి నాటుతున్నాడు. 4, అన్ని జనులు లాంటి ప్రజల్ని నిర్మూలన చేసి మనల్ని వ్యాపింప చేస్తున్నాడు. 5, మన పక్షాన్ని దేవుడే యుద్ధం చేసి మనకు విజయాన్ని ఇస్తున్నాడు. 6, పాడైపోయినటువంటి పరిశుద్ధ స్థలమును ఆయన కార్యం అంటే విజయవంతమైన కార్యం జరిగించి దాన్ని మరలా తిరిగి పరిశుద్ధపరుస్తున్నాడు, అంటే తిరిగి కట్టుకుంటున్నాడు. ఇదన్నమాట 6. అంటే మనం కూడా అట్లా తిరిగి కట్టబడాలంటే మనలో విజయవంతమైన కార్యం జరగబడాలి. ఆ విజయవంతమైన కార్యం మనలో జరగబడకోకుండా బలలో పాల్గొంటే తిరుగు తెచ్చుకుంటాం. కాబట్టి ఆ కార్యం జరగబడటం కొరకు మన దగ్గరికి రావాలి. ఇదన్నమాట 6. 7వ విషయాన్ని చూద్దానండి. సమయం కూడా 10 నిమిషాలు తక్కువ 1 గంట అవుతుంది. ఈ 10 నిమిషాలు ఇది కూడా ముగిచ్చేద్దాం.
రండి 7వ మాట దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. కాబట్టి ప్రియులారా, ఎన్నో మాట ఇది? 7వదిగా లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుడు విజయవంతమైన కార్యం ఎక్కడ చేస్తున్నాడంటే లోకములో. ఎక్కడ చేస్తున్నాడు? లోకంలో. దేవుడు ఈ లోకంలో ఒక విజయవంతమైన కార్యం మనం ఎక్కడ ఉన్నామో అక్కడ చేస్తున్నాడు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ దేవుడు ఒక విజయవంతమైన కార్యం చేస్తున్నాడు. తన విజయవంతమైన కార్యం చేసి ఏం చేస్తున్నాడు మనకి? చెప్పండి, అక్కడ రాయబడిన మాట చదవండి. ఏమనుందండి? లోకమును దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసం. మన విశ్వాసమే. చూడండి ఇక్కడ ఎంత గొప్ప అనుభవంలోకి తీసుకొచ్చాడు దేవుడు. చూడండి చివరిగా దేవుని యొక్క సౌర కార్యము ఏంటి, ఎలా, ఎక్కడ జరుగుతుందంటే 7వదిగా ఎక్కడ? లోకములో. మొదటి యోహాను రాసిన పత్రిక 5:4. ఫోన్ మాట్లాడితే అట్టకుండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? లోకము. లోకములో దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ఏ లోకంలో ఉన్నామో అక్కడ విజయవంతమైన కండి సౌర కార్యం జరిగించి ఏం చేస్తున్నాడు? మనకి గొప్ప విశ్వాసాన్ని ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడండి? గొప్ప విశ్వాసం. లోకమును జయించిన లోకాన్ని జయించిన విజయము ఏంటిది? మనకి మన విశ్వాసమే కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటి? లోకంలో ఆయన సౌర కార్యం జరిగించి మనకి విశ్వాసాన్ని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? విశ్వాసం. ఎంతో గొప్ప మాట చూడండి. లోకంలోనే ఆయన సౌర కార్యం అంటే విజయవంతమైన కార్యం జరిగించాడు. అదే సిలువ కార్యం. ఏంటిది? సిలువ కార్యం. యేసు ప్రభువారు కలువరి సిలువలో ఆయన గొప్ప విజయవంతమైన కార్యం జరిగించాడు. ఆ విజయవంతమైన కార్యం ద్వారా కుమారుని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. మరి కుమారుని యందు విశ్వసించడమే కదా. ఇప్పుడు చూడండి మనకేముంది? ఒకప్పుడు లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్న మన ఎడల విజయవంతమైన కార్యం జరిగించబడింది. ఆ విజయవంతమైన కార్యం జరిగించబడటం ద్వారా మనలో విశ్వాసం వచ్చింది. అవునా కదా? ఇప్పుడు ఆ విజయవంతమైన కార్యం ద్వారాగా ప్రియ సోదరి మనలో విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం రావడానికి కారణం ఏంటంటే దేవుని సౌర కార్యం. దేవుని యొక్క సౌర కార్యం అంటే విజయవంతమైన కార్యం దేవుడు చేయటం ద్వారా మనలో విశ్వాసం వచ్చింది. ఎక్కడున్నప్పుడు చేసాడు దేవుడు? మనం లోకంలో ఉన్నప్పుడు. లోకం ఎలాంటిది? లోకము దాని ఆశలు గతించిపోయి. లోకం ఎలాంటిదండి? గతించిపోయేది. అది ఆ మాట బైబిల్ సెలవిస్తుంది. అది క్రియాపూర్వకంగా కూడా అది క్రియాపూర్వకంగా కూడా ప్రకటనగానే ఉంది. లోకం ఎలా నశించిపోతుందో, భూమి ఎలా పోతుందో, ఆకాశం ఎలా కాలిపోతుందో, నశించిపోతుంది అనేది బైబిల్లో లిఖితపూర్వకంగా ఉండే జరగబోతున్న భవిష్యత్ అంతా కూడా. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన 7వ విషయం ఏంటంటే ప్రియులారా, ఏంటి ఆ విషయం? నేను మొదటే చెప్పా, ఎవరు ఇంకా చూడొద్దు, నా ఇంకా చూడమని. కానీ 7వ విషయం ఏంటి? లోకంలో ఉన్న మన ఎడల విజయవంతమైన కార్యం దేవుడు జరిగించాడు. తద్వారా ఏం చేస్తూ వచ్చాడు? మనకి విశ్వాసాన్ని ఇచ్చాడు. నేను ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే, మీకు అందరికీ పరిచయం అనేటువంటి ప్రశ్న. ఎంతమంది నేను విశ్వాసం కలిగి ఉన్నాను అన్నవారు చేతులు ఎత్తండి. నేను విశ్వాసం కలిగి ఉన్నాను అన్నవారు ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నేను తర్వాత అడుగుతా ప్రశ్నలు. ఎంతమంది నేను విశ్వాసం కలిగి ఉన్నాను అన్నవాళ్ళు? ఏ విషయంలో విశ్వాసం కలిగి ఉన్నాం? ఇంకా సరే, ఇది సహజంగా వాక్యం చెప్పేటప్పుడు జరిగే కార్యాలే. రక్షణ కార్యం, మార్మోసు, బాప్తిస కార్యాలు అనేవి కూడా వాక్యానుసారంగా వెళ్ళిపోతాయి. అసలైన విశ్వాసం ఏంటంటే, ఇంతకుముందు కూడా చెప్పాం, ఏందన్నా? అదృశ్యమైనవి ఉన్నవని నమ్మటమే విశ్వాసం. అది ఉండవాడు చేతులెత్తండి. అది నేను అంటాను. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవన్నవి రుజువే విశ్వాసం. అదృశ్యమైనవి కనబడినవి. ఇప్పుడు దేవుడు కనబడ్డావు, కానీ ఉన్నాడు అనేడని ఒక మూర్ఖుడు వచ్చి మనల్ని అడుగుతాడు, ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపించని. మనం ఏమంటాం? నా దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, ఆయన పరమందు ఉంటాడు.
అదే విశ్వాసం, అదే విశ్వాసం. మనం ఏమంటాం? దేవుడు ఎట్ట కనపడతాడయ్యా, దేవుడు ఏమైనా బొమ్మ కనపడతాను కానీ మనం ప్రశ్న వేస్తాం. ఆయన ప్రశ్న వేసాడు, ఏమని? దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపించమని. దేవుడు ఎట్ట కనపడతాడని మనం ప్రశ్న వేస్తాం. ఇంకా విశ్వాసం ఎక్కడ ఉంది మన మధ్యలో? విశ్వాసం అంటే ఏంటంటే, నా ప్రభు పరమందు ఉన్నాడు, నా కొరకే చనిపోయి సమాచారం తిరిగి లేచి పునరుద్ధాండే లేచి వెళ్ళి పరమందుకి వెళ్ళాడు, మరలా ఆయన రాబోతున్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్తాను. అది విశ్వాసం. ఇవన్నీ కనబడినాయి మన కళ్ళకి, కానీ ఇవి నమ్మటమే విశ్వాసం. ఈరోజు బలలో పాల్గొనే మన జీవితాల్లో ప్రభు మీద ఎంత విశ్వాసముని బలలో పాల్గొంటున్నాం. ఇది ఒక విషయమే నేను చెప్పింది. ఇంకెన్ని విషయాల్లో మనం ప్రభు మీద నమ్మకం ఉన్నాం. అసలు పరలోక రాజ్యం వెళ్తామని నమ్మకం ఉందా? ఉందా? పరలోక రాజ్యంలో బహుమానం వచ్చిందన్న నమ్మకం ఉందా? లేదక్క? అక్క పోతారా? మరి బక్సింగ్ గారు ఎట్టన్నాడే, ఎవరో వచ్చి అడిగారు, అయ్యా నువ్వు పరలోకానికి వెళ్తావా, 100 సార్లు బైబిల్ చదివావు కదా అంటే, దేవుని చిత్తమైతే వెళ్తాను లేకపోతే లేదన్నాడంట. మరి మీరే డైరెక్ట్ పరలోకంలో వెళ్తాం కానీ బహుమానం లేదంటున్నారు. ఎంత గొప్పోళ్ళు! యేసు ప్రభు చెప్పుకోకుండా వీళ్ళు వెళ్ళిపోతారు పరలోకానికి. మన పరలోకం వేరే ఉందేమోనక్క. కొత్తగా ఒక ఆయన వచ్చాడు, ఆయన ఒక దేశాన్ని సిద్ధపరచుకున్నాడు. ఆ దేశం పేరుకి ఆ దేశానికి ఒక రాణిని కూడా పెట్టాడంటే, యూట్యూబ్లో వస్తుంది. ఒక దేశం సిద్ధపరచుకున్నాడు కొత్తగా, ఆ దేశానికి ఒక రాణిని కూడా పెట్టేశాడంట. ఆమె ప్రధానమంత్రి. అసలు ఆ దేశం ఎక్కడుందో ఎవరో తెలియదు. ఇంకా ఆ దేశం పేరే కైలాసగిరి. అది ఎక్కడుందో ఎవరో తెలియదు. ఇట్లా అట్లాగే మనకు దేశం పెట్టుకున్నట్టున్నాం, పరలోక రాజ్యం. ప్రభు ఇచ్చేది కాదు, పొరపాటు. దేవుడిచ్చే రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే, నా కొరకు ప్రభు యోహాను సువార్త 14:2 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేనుండే స్థలంలో మీరు ఉండలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. అంటే నా ప్రభు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ విశ్వాసం. నేను మిమ్మల్ని అనాథలుగా విడవలేదు 14:18 యోహాను సువార్త. అంటే ఆయన నన్ను అనాథగా విడవలా, నాతో ఉన్నాడు. విశ్వాసం. యేసు రక్తం ప్రతి పాపలను మనం పవిత్రంగా చేస్తుంది. ఆ ప్రభు రక్తం నన్ను కడిగిద్ది, నా పాపాలు తీసేసిద్ది. విశ్వాసం. యేసు ప్రభు రక్తం నీకు కనబడుతుందా? మరి కనబడి కడిగేసిందని నమ్ముతున్నాం, అదే విశ్వాసం. విశ్వాసం అన్నది అనేక విధానాల్లో మన జీవితాల నుంచి వెల్లడవుతూ వస్తుంది, బయటకు వస్తుంది. ఒకసారి లేపండి అక్క, అక్క చిలక మిమ్మల్నేనక్క. గోడకి కొద్దిగా ఇటుండి అక్క, నా వాక్యం నీకు జోలపాట్లాగా ఉంది. కాబట్టి ప్రియులారా ఏం చేయాలా? విశ్వాసం ప్రాముఖ్యత. ఆ విశ్వాసం మనకు లేదు కాబట్టి పరలోకం ఉంది. యేసు ప్రభువు పరలోకం మన కొరకు ఇల్లు నిర్మాణం చేస్తున్నాడు, స్థలం సిద్ధపరుస్తున్నాడు, గృహం స్థిరపరుస్తున్నాడు. ఇవన్నీ ఉండే కదా. మరి అవి ఉన్నాయి అన్న విశ్వాసమే మనకు లేదు. అప్పుడు మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. ఆ లోకంలో విశ్వాసమే లేనప్పుడు లోకంలో ఉన్నాం. మన దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చి విజయవంతమైన కార్యం జరిగించి విశ్వాసం అనేది మనకు తెలియపరిచాడు. ఒక మాట నేను అడుగుతా, ముగిచ్చేసేస్తాను. యేసు ప్రభు వారు పరలోకంలో ఇల్లు కడుతున్నాడా, కడతలేదా? మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు? ఇల్లు. రాంగ్. యోహాను సువార్త 14:2 చదవండి. యోహాను సువార్త 14:2 ఏమనుంది? యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీతో చెప్పుదును. ఆయన స్థలమే సిద్ధపరుస్తున్నాడండి. ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభువు పరలోకంలో మనకి ఏమిస్తున్నాడు? గవర్నమెంట్ వాళ్ళు ఫ్లాట్లు ఇచ్చినట్టు స్థలం ఇస్తాడు. మన భాషలో అర్థం కావడానికి చెబుతున్నాం, మరి తప్పుగా వక్రీకరించొద్దు. ఈ స్థలాన్ని నిర్మాణం చేసుకోవాల్సింది ఎవరు? అది అసలైంది. ఆ నిర్మాణం ఎలా జరిగిద్ది ఇప్పుడు చెప్పండి. అది ఇప్పుడు అర్థమైందక్క. ఇక బల్లో పాల్గొనొచ్చు మనం. ఆ యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? మనకి ఇల్లు కట్టేవట్లా, స్థలం ఇస్తున్నాడు. అంతే. గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ స్థలాలు ఇచ్చాడు, ప్రభు మన పరలోకంలో స్థలం ఇస్తున్నాడు. ఈ పరలోకంలో స్థలానికి మనం ఇల్లు కట్టుకోవాలి. ఎట్లా కట్టుకోవాలి? విశ్వాసం. ఎంత విశ్వాసం ఉందో అంత గొప్ప ఇల్లు వచ్చింది. ఎంత విశ్వాసం తగ్గిద్దో అంత చిన్న ఇల్లు వచ్చింది. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఆ మధ్యకాల సమయంలో ఒక దర్శనమో మరి ఎట్లాగో జరుగుతూ వచ్చింది. ఒక ఇంట్లో ఒక ధనవంతురాలు ఉంది, తర్వాత ఓ పేదావు కూడా ఉంది.
ఈ కథ బైబిల్లో ఉందా లేదా? ధనవంతులు పేదోళ్ళు ఉందా లేదా? ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ఏడుంది? బైబిల్లో ఉంది. ఎవరు ఆ స్టోరీ చెబుతారని నాకు తెలుసు. అందుకే నేను చెప్పే స్టోరీ వేరు. ఇదేంటో తెలుసా? ఒక ధనవంతురాలు ఓ పేదామ ఉంది. సేమ్ ధనవంతురాలు ఇంట్లో పేదామ పనిచేస్తుంది, పని మనిషి. ధనవంతురాలు తిన్నంగా ఎక్కువయ్యి కొద్ది కింద పడేయటం, కొద్ది పక్కన పడేయటం, కుక్కలకి ఇసటం ఇవన్నీ పోగా మిగిలింది ఈ పేదామ తింటది. ఈ ధనవంతురాలు కొద్ది మంచి ఆమె. ఎలాంటి ఆమె? ఇప్పుడు మంచి ఆమె అని చెప్పకపోతే అదే ప్రాబ్లం. మంచి ఆమె, చాలా మంచి ఆమె. ఇంటికి ఎవరన్నా వస్తే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వచ్చినా ఎలా ఉండేది తెలుసా? పటేలం అంటారు తెలుసా? ఇక్కడ తెలంగాణలో పటేలం అంటే అర్థం ఏంటి? బాగా డబ్బు ఉన్నావు అంతేనా? రావులమ్మక్క నువ్వే చెప్పాలి. ఆ పటేల్ అన్న పేరు నీ నోటి నుంచి 1,00,000 సార్లు నేనుంటా. ఆమెనక్క ధనవంతురాలే కదా. ఇక్కడ ఆ దగ్గరికి వచ్చి, ఆ ధనవంతురాల దగ్గరికి వచ్చి అందరూ ఊళ్ళో అందరూ వస్తున్నారు. వచ్చి నాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు అమ్మ అనారోగ్యంగా ఉంది, ఒక 100 రూపాయలు ఇస్తే హాస్పిటల్లో చూపించుకుంటా. అమ్మ నా కూతురి పెళ్ళి ఉంది, ఒక 1000 రూపాయలు. అమ్మ మేము మందిరం కట్టుకుంటున్నాం, ఒక 4 లక్షలు ఇవ్వు. ఇట్లా అడుక్కుంటున్నాం. అందరూ వస్తున్నారు, అందరూ చేస్తున్నారు. అందరికీ దాన ధర్మాలు చేస్తుంది, అందరికీ చేస్తుంది. ఓ రోజు ఇద్దరు చనిపోయారు. ఎవరిద్దరు? ధనవంతురాలు పేదామ ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు కలిపి దేవుని కృపను బట్టి పరలోకానికి అయితే వెళ్ళారు. పరలోకానికి వెళ్తా ఉండగా ఒక ధనవంతురాలు, ఆ ధనవంతురాలంట పెద్ద ఇల్లుని చూసిందంట. ఇంద్రభవనం బంగారం చేత కట్టబడి ఉంది. ఇది ఎవరిదయ్యా అని అడిగిందంట దూతని. ఇది ఎవరిదో కాదమ్మా, ఇది నీ ఇంట్లో పనిచేసే పని ఆమెదే, నీ ఇంట్లో పనిచేసే పని ఆమెదే. ఆమెకి ఇది ఈ ఇల్లు ఇవ్వబడుతుంది, అది ఆమెదే ఇల్లు అన్నట్టు దూత. ఎందుకంటే దేవుడి మందిరంలో పనిచేయడం చాలా మంచిది. మా పిల్లలు రారు మేము రావని చెప్పకూడదు. ఏ పని అప్పచెబితే అది చేస్తే గొప్ప బహుమానం ఉంది. ఏముంది? పని అక్క ఇటు తిరుగు అటు కాదు. కానీ మీదే నాకు చాలా డిస్టర్బెన్స్ అయింది ఈరోజు. కాబట్టి ఏం జరుగుతుందండి? పని ఆమెది పెద్ద ఇల్లు ఉంది, ఇంద్రభవనం లాగా. సరే ఏమో ముందరికి వెళ్తుంది కదా. వెళ్తా ఉండగా దూతలు నడిపిస్తున్నారు, వెళ్తా ఉంది. ఓ చక్కటిది చిన్న పాక లాంటి ఇల్లు ఒకటి ఉంది, చిన్న పాక. ఇది ఎవరిదయ్యా అందంట. గుమ్మంలోకి వెళ్తే నీదేనమ్మా అన్నారట. అది నీదే, నువ్వు గుమ్మంలోకి వెళ్ళిపోతే నీదే. నేను ధనవంతురాల్ని, భూమి మీద ఉన్నప్పుడు నా దగ్గరికి పెళ్లి కోసం వచ్చారు, భోజనం కోసం వచ్చారు, ఆటి కోసం వీటి కోసం వచ్చారు, ఎవరికి ఏది లేదు అనుకోండి చేశాను, నాకు ఈ చిన్నది ఇస్తారా? అసలు నా ఇంట్లో పని మనిషి కదా, పని మనిషికి పెద్దది ఎందుకు ఇచ్చారు? అప్పుడు ఆ దూతలు చెబుతున్నారంట, నీ ఇంట్లో ఉన్న పని మనిషి నీ ఇంటికి అక్కర్ల కోసం వచ్చినప్పుడు ఎవరైతే అక్కర్లకు వచ్చారో వారి అవసరాల కొరకు నువ్వు డబ్బు ఇస్తున్నావో వాళ్ళు నువ్వు మంచిదాని అని చెప్పారు. వాళ్ళు నిన్ను మెచ్చుకున్న మెప్పు బాగా నీకు మిగిలింది ఇది. భూమి మీద నిన్ను మెచ్చుకోగా నువ్వు ఆ పటేలమ్మ మంచామా, అట్ట చేసేది ఇట్ట చేసేది, చాలా మంచామా, చాలా గొప్ప అమ్మా అని మెచ్చుకున్నారు కదా. తమ పొలం ఎక్కడ పొంది ఉంటారు? ఇక్కడే పొంది ఉన్నారని బైబిల్ అంటుంది. పొందాల్సిన పొలం పొందగా కొద్దిగా గుడిసెలాగా మిగిలింది. ఈ ధనవంతురాలు ఏం చేస్తుంది? ఎవరైతే ఇంటికి వస్తున్నారో వాళ్ళ కోసం వెళ్ళి రూములోకి వెళ్ళి తనకి ఇవ్వబడిన చిన్న రూమ్లో ప్రార్థన చేస్తుంది. ప్రభువా పలానోడు వివాహం అంట, పలానోడు కష్టం అంట, పలానోడు బాధ అంట, వాళ్ళ అక్కర్లు తీర్చు ప్రభువా, వారి సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేస్తుంది. ఏమో చేసిన ప్రార్థనకి ఏమో మేడ, పెద్ద మేడ వచ్చింది, బంగారపు మేడ. ఏమో డబ్బు ఇచ్చుకుంటూ కూర్చుంది కదా, మెప్పు గడత మనకు అట్టాగా ఉంటాయి, డబ్బులు ఇస్తే మనం మెప్పు కావాలి. అదంతా జరిగినామేమో వెళ్ళి ఎక్కడో చిన్న గుడిసెలో ఉంది. అప్పుడు చెప్పారంట, నీ ఇంట్లో ఉన్న పేదామె ప్రభు సన్నిధిలోకి వచ్చి నీ ఇంటికి వచ్చిన వారి అక్కర్ల కొరకు ఆమె ప్రార్థన చేసేది. నువ్వు నీ ఇంటికి వచ్చిన వారి అక్కర్లు తీర్చేవే కానీ నీ మెప్పు కోరుకున్నావు. నీ మెప్పు నీవు తీర్చిన అక్కర్లు పోగా నీకు మిగిలింది ఇది. చాలా బాధపడిపోయిందంట. ఇప్పుడు అక్కడ ధనవంతురాలు ఎవరు చెప్పండి? పరలోకంలో. ఇక్కడ ధనవంతురాలు ఎవరు? ఇక్కడ ధనవంతురాలు ఎవరు? ఇక్కడ ధనవంతురాలేమో అక్కడ పేదావులాగా ఉంది, ఇక్కడ పేదావేమో అక్కడ. బాబా ఎంత అనుభవం మార్చేశాడు దేవుడు. అదే విశ్వాసం ద్వారా అంత గొప్ప అనుభవాన్ని పొందుకోగలుగుతాం. విజయవంతమైన కార్యం, దేవుడు ఎంత విజయవంతమైన కార్యం, ఎంత సౌర కార్యం ఆమె ద్వారా జరిగించాడు. ఆమె ద్వారా కదా, ఆమె ఏడ్ల ఎంత గొప్ప కార్యం జరిగించాడు దేవుడు, అవునా కదా? అదే కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో
మనం గమనించాలి. మన జీవితంలో ఏముండాలా? విశ్వాసం. ఇది ప్రాముఖ్యత. ఈ విశ్వాసాన్ని మనకి ఇవ్వటానికి ఆయన సోర కార్యం అంటే విజయవంతమైన కార్యం జరిగించాడు మన జీవితాల్లో. ఆ విశ్వాసాన్ని మనం చేపట్టి ఉండాలి. ఏంటి ఆ విశ్వాసం? నా కొరకు యేసు ప్రభు చనిపోయాడు, నమ్మకం. పరలోకం ఇస్తున్నాడు, నమ్మకం. స్థలం సిద్ధపరుస్తున్నాడు, విశ్వాసం. ఆ స్థలం నాకు ఉంది, కానీ కట్టుకునే బాధ్యత నాది. నేను కట్టుకోవాలన్న విశ్వాసం కూడా ఉండాలి. నేను చివరిగా చెప్పదలిసేది ఏంటంటే, మరొక వారం మనం అందరిలో ఎవరు ఉంటామో ఎవరు ఉండమో తెలియదు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాం ప్రభు దగ్గరికి తెలియదు. ఉన్నప్పుడు నేను చెప్పగలిగేది ఏంటంటే, మనందరికీ స్థలాలు ఇస్తున్నాడు కానీ ఇల్లు కట్టట్లేదు. అనేక నివాస స్థలాలు ఉన్నాయి, కానీ ప్రభు ఏమంటున్నాడు? మీకు నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాను అంటున్నాడు. ఆ స్థలంలో ఇల్లు ఎవరు కట్టుకోవాలా? ఎలా కట్టుకుంటాం? విశ్వాసం. క్రీడ ఈ లోకంలో ఉన్న ధనవంతురాల్లాగా ఉంటే రేపటి దినాన పరలోకంలో వెళ్ళినప్పుడు నీకు చిన్నది ఉండిద్ది. ఏదో దేవుడు కనికరిస్తే, లేదా ఈ లోకంలో ఆ పేద ఆమెలాగా ప్రార్థన జీవితం, క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం దేవుని మీద ఉంటే గొప్ప అనుభవం నీకు ఉంటుంది. ఇది వెండి బంగారాలతో కొనుక్కునేది కాదు. మన విశ్వాసాన్ని బట్టి మనం దేవుని రాజ్యంలో ఒక్కొక్క ఇల్లు, ఒక్కొక్క మెట్టు మనం కట్టుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క గోడ మనం కట్టుకుంటున్నాం. మనకున్న విశ్వాసాన్ని బట్టి. నీకు ఒక కష్టం వస్తుంది, దాంట్లో నీ విశ్వాసాన్ని బట్టి ఒక మెట్టు కట్టబడింది, ఒక పునాది, ఒక గోడ కట్టబడుతున్న అనుభవం. నీకు ఒక శ్రమ వస్తుంది, దాన్ని బట్టి ఒకటి. నీకు ఒక ఇబ్బంది వస్తుంది, దాన్ని బట్టి ఒకటి. నీకు కష్టం వస్తుంది, దాన్ని బట్టి. ఎక్కడేమంటావు? నాకే ఇన్ని కష్టాలా అంటాం మనం. నువ్వు భరించే ప్రతి దాన్ని బట్టి పరలోకంలో నీకు ఒక రాయి అట్లా పెట్టబడుతుంది. నీ ఇల్లు నిర్మాణం చేయబడుతుంది. చివరికి లోక యాత్ర మనం ప్రాణం విడిచినప్పుడు మొత్తం అయిపోతుంది కప్పు. ఆ కప్పు అయిపోవడంతోనే రమ్మంటాడు ఆయనే. నీ ఇల్లు నువ్వు కట్టుకోవడం అయిపోవడంతోనే వచ్చే అంటాడు. అప్పుడు చూసినప్పుడు మన జీవితాన్ని బట్టి అది చిన్నగా ఉంటే బాధపడాలి, పెద్దగా ఉంటే సంతోషం. అలాంటి గొప్ప అనుభవంలోకి రావాలంటే విశ్వాసం. ఏం కావాలా? విశ్వాసం. ప్రియులారా, ఈరోజు మన జీవితాల్లో దేవుడు తన సోర కార్యం మన ఎడల జరిగించి ఏం చేస్తున్నాడు? విశ్వాసాన్ని ఇస్తున్నాడు. లోకంలో ఉన్న మన ఎడల జరిగించి. చూడండి, దేవుడు జరిగించిన సోర కార్యముల ద్వారా మనం పొందుకుంటున్నవి ఏంటి? దేవుడు జరిగించిన సోర కార్యం ద్వారా మనం ఏం పొందుకుంటున్నాం? మొదటిగా అన్ని విషయాల్లో ఆయన విజయవంతమైన కార్యం జరిగించి విడుదల ఇస్తున్నాడు. 2, నలుదిక్కుల శత్రువుల మధ్యలో సోరకార్యం జరిగించి నెమ్మదినిస్తున్నాడు. 3, అన్యజనుల మధ్యలో దేవుడు సోరకార్యం జరిగించి ఏం చేస్తున్నాడు? నాటుతున్నాడు. 4, జనులను నిర్మూలన చేసి, అన్యజనులను నిర్మూలన చేసి మనల్ని వ్యాపింపజేస్తున్నాడు. 5, మనతో యుద్ధం చేసేవారితో దేవుడు యుద్ధం చేసి యుద్ధంలో మనకి విజయాన్ని ఇస్తున్నాడు. అంటే మనతో యుద్ధం చేసేవారితో యుద్ధం చేసి విజయాన్ని ఇస్తున్నాడు. 6, పాడైపోయిన పరిశుద్ధ స్థలాన్ని ఆయన విజయవంతమైన కార్యం సోరకార్యం జరిగించి యుద్ధంలో జరిగించి విజయాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ కూడా సోరకార్యం జరిగించి తిరిగి పాడైపోయినటువంటి స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని, నాశనం అయిపోయిందాన్ని తిరిగి కడుతున్నాడు. 7, లోకంలో ఆయన విజయవంతమైన కార్యం జరిగించి గొప్ప విశ్వాసాన్ని మనకిస్తున్నాడు. సోర కార్యములు ఎక్కడ జరిగిస్తున్నాడో మనం చూస్తున్నాం. అన్ని జనుల ఎదుట, ఇంకా చూస్తూ వచ్చాం కదా, అన్ని జనులు కానీ జనములు కానీ, శత్రువుల దగ్గర కానీ, నీతో యుద్ధం చేసే వారి దగ్గర కానీ, అనేకమైన వారి దగ్గర కానీ, లోకంతో కానీ, ఇంకా నలుదిక్కులున్న శత్రువుల దగ్గర కానీ ఆయన విజయవంతమైన కార్యాలు జరిగించి ఏం చేస్తున్నాడు? ఆయన విజయవంతమైన కార్యాలు జరిగించి మన జీవితాల్లో మనకు విడుదల, నెమ్మది, ఇంకా విశ్వాసము, ఇంకా నాటబడిన అనుభవం, ఫలించిన అనుభవం, విజయము ఎన్నెన్ని ఇస్తున్నాడు. ఇవన్నిటిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలా? దేవుని యొక్క సోర కార్యాలు మన జీవితాల్లో జరగడం కొరకే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి. ప్రభా, నీ సోర కార్యములు, నీ అద్భుత కార్యములు, నీ విజయవంతమైన కార్యాలు నా జీవితాల్లో జరిగించు. అలా జరిగించబడలేకపోవటం ద్వారా నేను ఈ బల్లకు దూరం అయిపోతున్నా. ఈరోజు బల్లలో పాల్గొనటానికి కూడా నాలో విజయవంతమైన కార్యం చేయి. బల్లలో పాల్గొనటానికి కూడా ఎలా పాల్గొనాలి? మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొందితిని. ప్రభువు యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి
ఇది మీ కొరకై నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనం అయిపోయామట. ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం అనే క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలని వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవాళ్ళను. ప్రభు శరీరం అని వేచింపక తిను త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికే తిని తాగుచున్నాడు. అర్థమవుతుందండి? ఎలా తినాలి, ఎలా తాగాలి చెప్పండి? ఎలాగూ వివేచింపుకోకుండా తినకూడదు, అయోగ్యంగా తినకూడదు. అర్థమైందండి? ఇప్పుడు మన జీవితంలో అయోగ్యమైనది, వివేచింపులేని, జ్ఞానం లేనిది, నిష్ప్రయోజకమైన మన జీవితాలు ఏవైతుండేవో వాటి విషయమే మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా వాటి విషయాల్లోనే కాదు ఇంకే విషయాలు అయితే బలలో అయోగ్యంగా పాల్గొంటారు నా జీవితాల్లో ఉండేవో వాటిల్లో నీ విజయవంతమైన కార్యం జరిగించండి. నీ సోర కార్యం జరిగించడం ద్వారా ఆ విజయవంతమైన జీవితం నా జీవితంలోకి రావటం ద్వారా ఏమవుతుంది? ప్రభా నేను విజయాన్ని పొందిన వాడిగా బలలో పాల్గొంటాను. ఇప్పుడు దావీదు రాజు విజయాన్ని పొంది వస్తున్నాడు గొల్యాదిని చంపి. ప్రజలందరూ ఏమంటున్నారు? సౌలు వేల కొలదయు. ఆ ఒక్క మాటే ఎంత దరిద్రాన్ని దారి తీసిందో, మా దావీదుని చంపడానికి దారి తీసింది. ఎక్కడా కూడా సేవకుల్ని ఎవరిని కూడా ఏం చేయొద్దండి, హెచ్చించొద్దు దయచేసి మీరు ఎప్పుడు కూడా. అదే ఎదుటి వ్యక్తులకి ఏమైంది? నాశనంగా మమ్మల్ని నాశనం చేయడానికి కారణమైంది, మిమ్మల్ని నాశనం చేయడానికి కారణమైంది. కానీ ఎవరిని కూడా హెచ్చించకూడదు. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేసి వచ్చాడు ప్రజలను కాపాడడానికి. ఇప్పుడు ఏం జరిగింది? ఆ యుద్ధం ద్వారా గొప్ప విజయాన్ని పొందాడు. పొందినటువంటి దావీదు వస్తుంటే ఏమంటున్నారు అందరూ కూడా? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అంటాడు. అంటే అర్థం ఏంటి? తన జీవితంలో విజయవంతమైన కార్యం దేవుని ద్వారా జరిగించబడటం ద్వారా గొప్ప ఘనతలోకి వచ్చాడు. ఈరోజు మన జీవితాల ప్రభా ఇదిగా నా విషయం ఇలా బలహీనత ఇలా పొరపాటు ఉంది, దీంట్లో నువ్వు ఈ విజయవంతమైన కార్యం జరిగించు, ఇక్కడ సోర కార్యం చేయి, విజయవంతమైన కార్యం జరిగించు, వీటి నుండి నాకు విడుదల ఇమ్మంటే ఏ విషయం అయితే మనం ప్రార్థన చేసుకుంటామో వాటిల్లో విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి దావీదు వలె సౌలు వేల కొలది అన్న దావీదు 10,000 కొలది అని ఎలా గణపరుస్తున్నాడు, అలా గణపరచబడిన వారిగా వాళ్ళ దగ్గరికి వద్దాం. అంటే మనలో ఎక్కడ విజయవంతమైన కార్యం కావాలో దాన్ని ఒప్పుకున్నప్పుడు, దాన్ని జరిగించమని ప్రభువుని అడిగినప్పుడు, ఆ జరిగించబడిన తర్వాత దావీదు వలె ఘనమైన వారిగా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళలో పాల్గొంటాం. అటు రీతిలో మనం పాల్గొన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు. యుద్ధబంధ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. మా జీవితాల్లో తండ్రి మేమెంతో బలహీనమి, నిష్ప్రయోజకమైన వారు, ఎన్నిక లేని వారు, ఎందుకు పనికిరాని వారు మనం ఓడకుంటున్నాం. దేవా మా జీవితాన్ని మీరు క్షమించండి, సరిచేయండి. దావీదు రాజు యొక్క జీవితంగానే ఇంకా అనేక మంది చూస్తున్నాం. దేవా మీరైతే దేవుని యొక్క సౌర కార్యములు, విజయవంతమైన కార్యములు మా ఎడల జరిగించబడిని. ఎలా జరిగించబడిని మేము చూస్తూ వచ్చాం. అదే రీతిలో మాకేం జరిగించబడి అన్నది కూడా టేబుల్లో చూస్తూ వచ్చాం. దేవా నీ సౌర కార్యముల ద్వారా లోకంలో మాలో విశ్వాసం వచ్చింది. నీ సౌర కార్యముల ద్వారా మాతో యుద్ధం చేసేవారితో మీరు యుద్ధం చేసి మాకు విజయాన్ని ఇచ్చారు. నీ సౌర కార్యముల ద్వారా ప్రభా మా జీవితంలో గొప్ప విజయాన్ని ఇచ్చారు. నీ సౌర కార్యముల ద్వారా నలుదిక్కుల నెమ్మదినిచ్చావు ప్రభా. అంత గొప్ప దేవుడివి. నెమ్మది లేని జీవితం ఉందని ఒప్పుకుంటున్నాం. పరిశుద్ధత లేని జీవితం, పాడు చేసుకున్న అపవిత్రపరుచుకున్న జీవితం ఉందని ఒప్పుకుంటున్నాం. పవిత్రమైన జీవితాన్ని అపవిత్రపరుచుకున్నాం. దేవా లోకంలో ఇంకా జీవిస్తూ వస్తున్నాం. దేవా శత్రువుతో యుద్ధం చేస్తున్నాం కానీ ఓటమి పాలవుతున్నాం. తండ్రి ఇటువంటి అనుభవాల్లో మీ యొక్క సౌర కార్యం జరిగించండి. మీ సౌర కార్యముల ద్వారా దేవా మీ యొక్క సురా కార్యముల ద్వారా విజయవంతమైన జీవితం మాకు అవసరం. నెమ్మది లేదు, కలవరం, ఎప్పుడు ఏం జరిగిద్దో ఏంటో కలవరాలతో కూరిపోయి ఉన్నాం. టెన్షన్స్, అపవిత్రమైన జీవితం,
పాడు చేసేసుకున్నాం క్రైస్తవ జీవితాన్ని. ఇప్పటికే ఎంతో నష్టపోయి ఉన్నాం ఆల్రెడీ. క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితంలో పరిశుద్ధ స్థలమును పాడు చేసినట్టుగా మా యొక్క జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటూ వచ్చాం. ప్రభువా, మాలో విజయవంతమైన కార్యం, సోర కార్యము జరిగించు. నీ సురా కార్యమును జరిగించు అండి. నీ సోర కార్యం మా ఎడల జరిగించండి. తద్వారా మేము పాడు చేసుకున్నవి వేటి నుండి మేము విడుదల పొందాలో వాటి నుండి విడుదల. ఎక్కడ నెమ్మది లేదు అక్కడ నెమ్మది, ఎక్కడ పరిశుద్ధత లేదు అక్కడ పరిశుద్ధత, ఎక్కడ విజయం లేదు అక్కడ విజయం, ఎక్కడ నాటబడలేదు అక్కడ నాటబడటం, ఎక్కడ వ్యాపించడం లేదు అక్కడ వ్యాపింపజేయబడటం, ఎక్కడ ప్రభావ మా జీవితాల్లో విశ్వాసం లేదు అక్కడ విశ్వాసం కొరకాయి మీ విజయవంతమైన సోర కార్యములు, నీ సొరా కార్యము మా ఎడల జరిగించండి. దేవా, నీ సోర కార్యములు మా ఎడల జరిగించమని 7 అంతర అనుభవం మేము ఎక్కడ తప్పిపోయి బల్ల దగ్గరికి వచ్చి అయోగ్యంగా పాల్గొనబోతున్నాము క్షమించండి. ఎవడు అయోగ్యంగా పాల్గొనునో శిక్షావిధికి అంటున్నారు. ఈరోజు మా జీవితాల్లో, మా హృదయాల్లో, మా అంతరంగాల్లో మీ సోర కార్యం అంటే విజయవంతమైన కార్యం జరగాలి. ఆ జరిగించబట్టం ద్వారా, ఆ విజయం మాలోకి రావటం ద్వారా దావీదు వలె మేము ప్రభా ఘనత వహించిన వారి మేము బలలోకి వచ్చి పాల్గొనాలి. బల్ల దగ్గరికి వచ్చి బలలో పాల్గొనాలి. దేవా, దావీదు రాజును చూడగా సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని గణపరుస్తున్నారు. ఈరోజు మా జీవితంలో బలలో పాల్గొనక మునిపే మాలో తండ్రి ఏదైతే బలహీనమైన జీవితం ఉందో, నిష్ప్రయోజకమైన జీవితం ఉందో దాన్ని తొలగించండి. నెమ్మది లేని జీవితాన్ని తీసేయండి, అపవిత్రమైన జీవితాన్ని తీసేయండి. దేవా, లోకం తీసేయండి. మరి ఏదైతే బంధించబడ్డం దాన్ని తీసివేయండి. ఏదైతే నాటబడిన స్థితి ఉందో తీసివేయండి. ఫలించలేని స్థితి ఉందో తీసివేయండి. మా జీవితాలు బాగు చేయమని, కట్టమని, మాలో ఈ క్షణమే మీ సోరకార్యం, మీ విజయవంతమైన కార్యం మా హృదయాల్లో జరిగించి బల్ల దగ్గర దావీదు రాజు వలె యుద్ధం జయించిన వాడుగా వచ్చి బలలో పాల్గొన్నట్లు, యుద్ధాన్ని జయించిన వాడుగా వచ్చి బలలో పాల్గొన్నట్లు సాయం చేయమని. అట్లా యుద్ధాన్ని జయించిన అనుభవం మాలో లేదు కాబట్టి మీ సోర కార్యం మాలో జరిగించి గొప్ప కార్యం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అట్లాగా ఉందాం. ఎవరికి వారు మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనుభవం ఉందాం. ఇంతకుముందే చెప్పబడింది, అటు ఇటు చూడొద్దు. మౌనంగా మనం ప్రార్థనలు ఉందాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. ఎవరికి వాళ్ళని పరీక్షించుకుందాం. మనల్ని మనం విమర్శించుకుందాం. మనల్ని మనం విమర్శించుకునే ఎట్లా తీర్పులోకి రాకపోదు అని బైబిల్ అంటుంది. మనం మన జీవితాలు సరి చేసుకుందాం. ప్రభా నేను ఇలా ఉండా, ప్రభా నేను అలా ఉండా, నెమ్మది లేదు, కారణాలు నాలో ఉండే, పరిశుద్ధత లేదు నాలో ఉండే, అపవిత్రత ఉంది నాలో ఉంది, లోకంలో ఉండా, నేను తప్పు చేస్తున్నా, ఏవేవి చూపిస్తున్నా ఎన్ని ఒప్పుకుందాం. సరి చేసుకుని దావీదు రాజు వలె, యుద్ధాన్ని జయించిన జయవీరుడి వలె, గొప్ప విజయాన్ని పొందిన వాడి వలె, విజయాన్ని పొందిన సహోదరుడి వలె వాళ్ళ దగ్గరికి రండి. యుద్ధాన్ని గొల్యాదిని జయించినంత విజయవంతమైన జీవితం కలిగి వాళ్ళ దగ్గరికి రండి. అట్లు బల దగ్గరికి వచ్చి విశ్వాసం కలిగి బలలో పాల్గొందాం. ఏ బలహీనతలు ప్రభు చూపిస్తున్నాడు వాటిని సరి చేసుకుని గొప్ప విజయవంతమైన జీవితం కలిగి బలలో పాల్గొన్నట్లు ప్రభు మనకు సాయం చేస్తాడు. కాబట్టి మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు తెరవద్దు. ఎవరో కూడా అటు ఇటు చూడకోకుండా ప్రార్థనా జీవితం కలిగి ప్రభు యొక్క బలలో పాల్గొందాం. గొప్ప అనుభవం అటు ఇటు చూద్దాం. గొప్ప అనుభవం బలలో పాల్గొన్నట్టు ప్రభు సాయం చేయను కాక అటు ఇటు చూడొద్దు.